మన లాస్ట్ ఎపిసోడ్ లో విచిత్ర వీర్యుడు సంతానం లేకుండానే చనిపోయాడని తెలుసుకున్నాం. మరి అసలు కురువంశం ఎలా ముందుకెళ్ళింది ఈ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. నేను మీకు ముందు ఎపిసోడ్ లో వేదవ్యాసుడి గురించి చాలా చెప్పా. అండ్ ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వేదవ్యాసుడే హెల్ప్ చేస్తాడని చెప్పాను. సో ఇప్పుడు కూడా వాళ్ళ సంతానం పెరగడానికి కురువంశం పెరగడానికి హెల్ప్ చేసేది వేదవ్యాసుడే. సత్యవతి వేదవ్యాసుని పిలిచి అంబిక ఇంకా అంబాలికతో నియోగ క్రియతో పిల్లల్ని కనమని చెప్తుంది. మొదటిగా వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళిన అంబిక వేదవ్యాసుని చూసి భయంతో కళ్ళు మూసుకోవడంతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు. తర్వాత వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళింది అంబాలిక. అంబాలిక కూడా వేదవ్యాసుని చూసి చాలా భయపడింది అండ్ భయంతో ఆమె ముఖం పసుపు రంగులోకి కూడా మారింది. అందుకే నెక్స్ట్ పుట్టిన పాండురాజు ఒక రోగంతో పుట్టాడు. దాన్నే పాండురోగం అంటారు. మూడోసారి అంబిక వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళడానికి నిరాకరించింది. తన స్థానంలో ఒక దాసిని పంపింది. ఆ దాసి వేదవ్యాసుని మహాపండితుడుగా పూజించి ఏ భయం లేకుండా ధైర్యంగా తనతో ఈ నియోగ ధర్మాన్ని చేసింది. వాళ్ళకు పుట్టినవాడే విదురుడు. ఇలా ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇంకా విదురుడు జన్మించారు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది. ధృతరాష్ట్రుడేమో గుడ్డివాడు, రాజుగా ఉండలేడు. పాండురాజు ఏమో రోగంతో బాధపడుతున్నాడు అండ్ విదురుడు దాసికి పుట్టినవాడు. ఈ సమస్యను అర్థం చేసుకొని భీష్ముడు పాండురాజును రాజుగా చేశాడు. పాండురాజుని రాజు అయితే చేశారు కానీ మనకందరికీ తెలుసు పాండురాజు ఆల్రెడీ రోగంతో బాధపడుతున్నాడని. భీష్ముడు పాండురాజును రాజును చేసినా పాండురాజు రాజుగా ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఎందుకో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.